Let us see the one more problem. This is also similar, but small changes are there. See, the following data fit to a turbojet flying at an altitude of 9500 meters. హైట్ సార్ అది. ఓకే అంటే అంత ఎస్ వెరీ గుడ్. అంత హైట్కి అది లిఫ్ట్ అవుతుందని హైట్ ఇచ్చాడమ్మా, ఆల్టిట్యూడ్. సో అది ఏంటంటే ఇక మనకి క్వశ్చన్లో ప్రాబ్లంలో హైట్ మనకు సంబంధం లేదు, ఎంత హైట్ అని ఇస్తాడు. కొన్నిసార్లు 900 అని ఇస్తాడు, అంటే 9000 అని ఇస్తాడు, 10,000 అని ఇస్తాడు. ఆ వాల్యూ ఎంతైనా మనకు ప్రాబ్లంలో ఎఫెక్ట్ అవ్వదు, అది ఇస్తారు, క్వశ్చన్లో ఇస్తారు. సో దాంతో సంబంధం ఉండదు, మనం అక్కడ తీసుకోదాన్ని. నెక్స్ట్ ఏమంటాడు, స్పీడ్ ఆఫ్ ద టర్బో జెట్ అంటే ఏమి ఇచ్చినట్టు మనకి చెప్పాలి. టర్బో జెట్ అన్నాడు. సో మనకి విఏ వాల్యూ ఇచ్చాడు, ఎంత 800 km/h లో ఉంది. స్పీడ్ ఇది స్పీడ్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, విఏ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, km/h లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేయాలి దాన్ని, సో ఇంటూ 5/8 వేస్తే మనం డైరెక్ట్గా మీటర్/సెకండ్ మార్చుకుంటాం. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 55% ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాం, దాన్ని పాయింట్లు మార్చుకుంటే 0.55 వస్తుంది. దాని ఫార్ములా ఏంటి, 2 × VA/VJ + VA. పక్కన వేసుకుంటే అలాగే. నెక్స్ట్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ టర్బైన్ ప్లాంట్ మన డైరెక్ట్గా ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడు 0.17. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అట్ 9500 altitude ఈక్వల్ 0.17 kg/m3. అంటే మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పాలి, రెస్పాండ్ అవ్వండి. డెన్సిటీ ఇచ్చినట్టు వాల్యూ అంతే, రో ఇచ్చాడు డైరెక్ట్గా. నెక్స్ట్ డ్రాగ్ ఆన్ ద ప్లేన్ 6100 Newtons. నేను చెప్పాను డ్రాగ్ అంటే థ్రస్ట్ అంటే టీ ఇచ్చాడు అమ్మా, డ్రాగ్ అన్న థ్రస్ట్ అన్న ఒకటే చెప్పాను. సో థ్రస్ట్ వల్ల ఏమవుతుంది, అది మూవ్ అవుతుంది అనమాట. డ్రాగ్ ఫోర్స్ థ్రస్ట్ అంట. సో ఎంత వాల్యూ 6100 ఈక్వల్, దీని ఫార్ములా ఏంటి, థ్రస్ట్ ఫార్ములా ఏంటి, MA × VJ - VA. నెక్స్ట్ assuming calorific value of fuels used as 46,000 kJ/kg. అంటే ఏమి ఇచ్చినట్టు, calorific value CV ఇచ్చినట్టు. ఇదంతా పక్కన రాశాను, రైట్, CV కూడా ఇచ్చాడు. ఫస్ట్ క్యాలిక్యులేట్ ద అబ్జల్యూట్ వెలాసిటీ ఆఫ్ ద జెట్ అన్నాడు. అబ్జల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ అంటే చెప్పాను క్లాస్ చెప్పినప్పుడే, చూపిస్తున్నాను ఒకసారి చూడండి. VJ - VA అంటున్నాను, చూడండి ఒకసారి. దీనిలో డెరివేషన్లో నేను ఫస్ట్ క్లాస్ డెరివేషన్ చెప్పాను, ఒకసారి చూసుకోండి గమా. VJ - VA అని చూడండి సరిగా. VJ - VA is equal to absolute velocity of jet, రైట్. అదొకటి. ఇంకా దీనిలో మనకు వచ్చేవి ఏంటంటే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ చెప్పాను. ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ జెట్ అంటే ఏమవుతుంది, VJ. ఇక్కడ చూడండి, VJ అంటే ఎగ్జిట్ వెలాసిటీ ఆఫ్ జెట్, దాని ఫార్ములా ఇది వేసుకోవచ్చు, VJ అంటాం. నెక్స్ట్ ఇంకా V అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ m3/s. ఓకేనా, దానికి మళ్ళీ వేయచ్చు ఏరియా అంటే వెలాసిటీగా వేసుకోవచ్చు. ఏరియాలో మళ్ళీ 5d²/4 వస్తుంది. 5d²/4 D అంటే డయామీటర్ ఆఫ్ జెట్. ఓకే, అవన్నీ చూడండి ఒకసారి. అవి మెయిన్ ఫార్ములాస్ అన్ని, దాని బేసిస్ సమ్ ఉంటుంది, మిగిలిన మనకు తెలిసినవే. సో ఫస్ట్ ఏం చేయాలి, అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ అంటే VJ - VA అని చెప్పాను కదా. సో నీకు VJ - VA కావాలంటే ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి, చెప్పండి, రెస్పాండ్ అవ్వ. VJ - VA ఎక్కడ కట్టాలి, మనకి ఇచ్చిన డేటా చూడండి. వెరీ గుడ్ అమ్మా. సో మనకు ఆల్రెడీ ఇచ్చిన డేటా మనం జాగ్రత్త చూసుకుంటే, సో ఇప్పుడు మనకి VJ - VA కావాలి. ఇచ్చిన డేటాలో ఎక్కడ ఉంది VJ - VA, ఇదిగో ఇక్కడ VJ - VA అని కనబడుతుంది. సో అంటే మనం దాని నుంచి కనుక్కోవచ్చు అని ఒక క్లారిటీ. ఓకేనమ్మా, అప్పుడు ఏం చేస్తాము, సో ఫార్ములా ఏంటి, ముందు VJ - VA కావాలంటే ముందు మనకి VJ కావాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి VA వాల్యూ ఇస్తారు క్వశ్చన్లో. VA వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ ద VJ వాల్యూ. ఓకే, సో అందుకే ఏం చేస్తున్నాం, ఆ ఫార్ములా తీసుకుందాం. ఆ ఫార్ములాలో మనకు ఆల్రెడీ ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ తెలుసు, VA తెలుసు, ఇంకా అన్నోన్ ఏంటి, VJ ఒకటే కదా. సో జాగ్రత్తగా
విఏ వాల్యూ వేసి ఆ ఎఫిషియన్సీ వాల్యూ చేస్తే జాగ్రత్త చేస్తే మనకి విజయ వాల్యూ వస్తుంది కదా. చేయగలరా అందరూ? ఇది చేస్తారనుకుంటున్నాను. ఎస్ ఎస్. సో అది నీకు విజయ వాల్యూ వచ్చేస్తుంది. వన్స్ విజయ వాల్యూ వచ్చేస్తే ఏముంది, ఇంకా నీకు కావాల్సింది విజయ మైనస్ విఏ. నీకు విజయ వచ్చింది, విఏ క్వశ్చన్ వాళ్ళు ఇచ్చేసాడు 222.2 ఇచ్చేసాడు. ఇంకేముంది, డిఫరెన్స్ కదా మనకి కనుక్కోవాల్సింది. దట్ ఈస్ ద అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్. అది కూడా చేసేస్తారు ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఏమడిగాడు, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంప్రెస్డ్ పర్ మినిట్. ఇప్పుడు చూపించాను పైన టాపిక్ లో. వాల్యూమ్ అంటే ఏంటి, జస్ట్ వి. ఓకేనమ్మా. సో వి, ఆ వీక్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఎలా వస్తుంది మనకి, ఫస్ట్ నుంచి వస్తుంది సార్, ఏరియా ఇంటూ లెంత్ సార్. ఇక్కడ చూడండి మనకు ఫార్ములా ఉంది, ఎంఏ ఈజ్ ఈక్వల్ టు రోవి. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు రోవి ఫార్ములా. అక్కడ ఎంఏ వాల్యూ వచ్చింది అనుకో, నీకేమొస్తుంది, రోవి వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో రో వాల్యూ మనకి అంతా డెన్సిటీ వాల్యూ ఇచ్చాడు కదమ్మా, డెన్సిటీ వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, డెన్సిటీ వాల్యూ. సో ఇక్కడ నీకు వి అనేది ఆ వాల్యూమ్ కావాలంటే ఇంకేం కావాలి, నీకు ఎంఏ వాల్యూ కావాలి. ఒక ఎంఏ వాల్యూ వచ్చేసిందంటే ఇంకేంటి నీకు కావాల్సిన వాల్యూమ్ వచ్చేస్తుంది. ఓకే, సో దాని బేసిస్ మనం ఇప్పుడు చేస్తాం, రైట్. సో ఏది ఏం చేయాలన్నా ముందు మనకి ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంప్రెషన్లో మనకి ఏంటంటే అక్కడ వాల్యూమ్ కావాలి, అలా కనుక్కుంటాం. ఓకే, ఇంకో కూడా చెప్పుకోవచ్చు, అంతేలే సరిపోతుంది. సో ముందు ఏం చేద్దామంటే, ఏదేమైనా మనకు ఫస్ట్ ఏం కావాలి, మాస్ కావాలి, అది లెక్క, రైట్. చూడండి అమ్మా, సో మాస్ అంటే ఇప్పుడు ఎంఏ కావాలి. ఎంఏ అనేది మనకి ఏ ఫార్ములా ఇంక్లూడ్ అయ్యి ఉంది, ఎంఏ అనేది ఏ ఫార్ములాతో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఇచ్చిన డేటాలో. పైన చూడండి ఒకసారి, డేటా చూసుకోండి ఒకసారి, ఇదంతా చూడండి ఒకసారి. సో ఇందులో ఎక్కడైనా ఎంఏ ఇంక్లూడ్ అయ్యి ఉందా, రెస్పాండ్ అవ్వాలి. సో ట్రస్ట్ లో మనకి ఎంఏ అనే ఒక పాయింట్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి, సో మనం ఇప్పుడు మనకు కావాల్సిన ఎంఏ కనుక్కోవాలంటే ఆ ట్రస్ట్ అనే ఫార్ములా యూజ్ చేసుకొని చేసేయచ్చు, ట్రస్ట్ ఆర్ డ్రాగ్. సో ఆల్రెడీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో నీకు ట్రస్ట్ తెలుసు, టీ తెలుసు, విజయ్ తెలుసు, ఇంకా అన్నం ఏంటి, ఎంఏ ఒకటే కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏమొస్తుంది, మనకు కావాల్సిన ఎంఏ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా ఎంత కనుక్కున్నా ఎంఏ వాల్యూ ఎంత, 16.77 kg/s. సో నీకు ఎంఏ వాల్యూ వచ్చింది, అయిపోయింది. ఎంఏ వచ్చింది. యాక్చువల్లీ మనకు కావాల్సింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ కంప్రెషన్ పర్ మినిట్ కావాలి. ఇప్పుడు ఎంఏ అనేది దేనిలో ఉంది, kg/s లో ఉంది. ఓకేనమ్మా. సో kg/s లో ఉంది కాబట్టి మనం దాన్ని ముందు ఏం చేయాలి, మినిట్ మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఇంటూ 60 చేయాలి. అందుకే ఇక్కడ చూడండి ఫార్ములాలో ఎంఏ రోవి ఫార్ములా, కానీ నాకు వి కావాలి. వి అంటే వాల్యూమ్ కాబట్టి రో తీసుకెళ్ళాను, సో ఎంఏ రో రాశాను. కానీ అక్కడ ఎంఏ వాల్యూ అనేది దేనిలో ఉంది, kg/s లో ఉంది కాబట్టి ఇంటూ రాసుకోండి ఫార్ములా, ఇంటూ 60 వేసాను. సో ఎంఏ ఇంటూ 60 వేస్తే అది మినిట్లో మారి బై రో వేసుకుంటే ఫైనల్గా వాల్యూ అనేది, వాల్యూమ్ అనేది మనకు కావాల్సిన వాల్యూ అనేది 5918 kg/min డైరెక్ట్గా వచ్చేస్తుంది. అడిగిందే కదా, ఈజ్ ఆస్కింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పర్ మినిట్. అదైంది. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ జెట్ అమ్మ, చెప్పండి దీనికి డయామీటర్ ఆఫ్ జెట్ డి. డి అంటే అక్కడ ఏ ఫార్ములా కూడా ఉంటుంది, రెస్పాండ్ ప్లీజ్. వాల్యూమ్ సార్, వాల్యూమ్ ఇంకా π/4 d² ఇంటూ అదేనమ్మా, ఏరియా ఇంటూ వెలాసిటీ రాస్తాం. ఏరియా ఇంటూ వెలాసిటీ సార్. చెప్పాను ఇందాక వాల్యూమ్ ఫార్ములా ఏం చెప్పాను, వాల్యూమ్ అంటే ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ని, ఏరియా ఇంటూ వెలాసిటీ. వాల్యూమ్ యూనిట్స్ ఏంటి మామూలుగా, ఇది మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఏరియా యూనిట్స్ ఏంటి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్. వాల్యూమ్ కదా, వాల్యూమ్. అలాగే వెలాసిటీ యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. ఓకే, ఎస్, వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ స్క్వేర్. ఈ రెండు గురించి ఏమవుతుంది, మీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ సరిపోతుంది లేదా, ఒకసారి. సో మీటర్ స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ కాస్త ఏమవుతుంది, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకే సో మా వేసుకోండి. ఓకే, సో ఆ విధంగా మనం వాల్యూమ్ ని ఇలా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఏరియా వెలాసిటీ రెండు యూజ్ చేసుకుని మనం చేస్తాం. డిస్టర్బెన్స్ వస్తుంది, మైక్ ఆపండి, రైట్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఏరియా ఫార్ములా ఏంటి మళ్ళీ 5d²/4. ఇప్పుడు వెలాసిటీ ఏంటి, విజే. విజే ఏంటి, వెలాసిటీ ఆఫ్ జెట్. మనం ఆల్రెడీ కనుక్కున్నామమ్మా, వెలాసిటీ ఆఫ్ జెట్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం. వేర్ విజే ఇస్ ద వేర్ ఇట్ ఈస్, యా దిస్ ఇస్ విజే. విజే ఇస్ ద velocity of the jet.
సో ఆ విధంగా నీకు ఇక్కడ విజయ వాల్యూ తెలుసు. ఈ 5D²4లో అన్నౌన్ ఏంటి, డి ఒకటే అన్నౌను. ఓకేనా, ఇదంతా దేనికి ఈక్వల్, వాల్యూమ్. సో వాల్యూమ్ ఆడ మనం కట్టేసాం. ఆ వాల్యూమ్ అంతా 5900 kg/minute ఉంది. కానీ ఈ ప్రాబ్లం చేసే ముందు ఇక్కడ వాల్యూమ్ దేనిలో ఉంది, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లో ఉంది. సో మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లో ఉంది, ఇక్కడ వాల్యూమ్ మీటర్ క్యూబ్ kg/minute లో ఉంది. సారీ, మనం కట్టిన వాల్యూమ్ అనేది. సో అప్పుడు ఏం చేయాలి మనము, ఈ యొక్క వాల్యూమ్ ని బై 60 సార్. ఓకే కేజీ ముందుదలా ఉంచుకుంటే సరిపోతుంది సార్ పైన. ఎస్ ఎస్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా వాల్యూమ్ ఏం చేస్తామంటే అదే వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలి, పర్ సెకండ్ బై 60 వేసుకున్నాం అనుకోండి. బై 60 వేసుకుంటే మనకు డైరెక్ట్గా వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో మారుద్ది ఏమ్మా. సో వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో మారుద్ది. ఇక్కడ తప్పు రాసానమ్మా, ఇక్కడ kg/minute కాదు ఇది. ఓకేనా, అది మీటర్ క్యూబ్ పర్ మినిట్. అంటే ఇక్కడ అడిగాడు కాబట్టి మీటర్ క్యూబ్ పర్ మినిట్లో మార్చాలి. ఓకే, అడిగాడు కాబట్టి మీటర్ క్యూబ్ మినిట్లో మార్చాము. కానీ ఇక్కడ మనకు దేనిలో కావాలి, వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్ సెకండ్లో కావాలి కాబట్టి మళ్ళీ దానికి ఏం చేయాలి, బై 60 వేసుకొని అవి వచ్చింది. దీన్ని ఈ యొక్క ఫార్ములాలో 5D²4 ఇంటూ అబ్సల్యూట్ వెలాసిటీకి ఈక్వల్ చేసుకోవాలి. రైట్. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఫస్ట్ 3 పాయింట్స్ ఫైండ్ చేసామమ్మా. ఫస్ట్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వెలాసిటీ అయింది, వాల్యూమ్ అయింది, డయామీటర్ అయింది. సో ద ఫోర్త్ పాయింట్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద యూనిట్. ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్, పవర్ అవుట్పుట్ ఆఫ్ ద యూనిట్ అంటే ప్రొపల్సివ్ పవర్ అని చెప్పాను, ప్రొపల్సివ్ పవర్. సో మనకు కావాల్సింది ప్రొపల్సివ్ పవర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ ఇచ్చాడు 55%. సో టీపీ/పీపీ. సో ముందు నీకు ఇంకా వాల్యూ మొత్తం రావాలంటే ఫస్ట్ మనకి టీపీ వాల్యూ కావాలి. టీపీ అంటే ఏంటి, థ్రస్ట్ పవర్. థ్రస్ట్ పవర్ ఫార్ములా చెప్పానమ్మా. థ్రస్ట్ పవర్ ఫార్ములా థ్రస్ట్ ఇంటూ వెలాసిటీ బై 1000. ఒకసారి చూడండి, ఒకసారి చూపించండి నోట్స్లో చూసుకుంటే. థ్రస్ట్ ఇంటూ వెలాసిటీ బై 1000. థ్రస్ట్ పవర్ ఫార్ములా ఇంకా చూడండి, థ్రస్ట్ ఇంటూ వెలాసిటీ. మామూలుగా డైరెక్ట్ ఫార్మ్ ఏంటి, థ్రస్ట్ పవర్ అంటే థ్రస్ట్ ఇంటూ స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. వేర్ స్పీడ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ద విఏ. సో టీ ఇంటూ విఏ. సో రెండు గురించి మనకి ఏమవుతుంది, థ్రస్ట్ పవర్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో దాన్నే మనం తీసుకున్నాం, థ్రస్ట్ ఇంటూ విఏ, టీ ఇంటూ విఏ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, నీకు టీ తెలుసు, టీ ఆల్రెడీ మనం కట్టాం కదా. కట్టడం అంటే ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, థ్రస్ట్ ఆల్రెడీ ఇచ్చాడు అమ్మ. ఓకే, థ్రస్ట్ వాల్యూ టీ, దట్ ఈస్ టీ. అండ్ విఏ, విఏ మీన్స్ విఏ ఈజ్ ఆల్సో గివెన్. ఓకేనా, క్రాఫ్ట్ వెలాసిటీ 1000 ఇస్తే నీకు ఏమవుతుంది, థ్రస్ట్ పవర్ వచ్చేస్తుంది. ఓకే, సో వన్స్ వాల్యూ వచ్చేస్తే ఏం చేస్తాను నెక్స్ట్, ఇంకేం కావాలి మనకి. సో ఈ క్వశ్చన్లో థ్రస్ట్ పవర్ వచ్చింది, ప్రొపల్సివ్ పవర్ మనకు కావాలి. ఈ ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఇచ్చిన ప్రొపల్సివ్ ఎఫిషియన్సీ 55% అంటే 0.55. ఇంకేముంది ఈ ఈక్వేషన్లో, ఓన్లీ పీపీ ఇస్ ద అన్నోన్. ఈ యొక్క ఈక్వేషన్ నుంచి మనం పీపీ కనుక్కోగలం లేదా, నేను డౌట్స్. సో నీకు పీపీ వాల్యూ కూడా వచ్చింది. ఇంకా చివరికి మిగిలింది ఏంటంటే ఎయిర్ ఫ్యూయల్ రేషియో. అది ఎలా కనుక్కోవాలని చూద్దాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం కనుక్కుంది ఏంటి, మనం కనుక్కుంది ప్రొపల్సివ్ పవర్ ఆర్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద యూనిట్. ప్రొపల్సివ్ పవర్ ఆర్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద యూనిట్, దాన్ని మనం టర్బైన్ పవర్ కూడా అంటాం. సో నీకు ఆ వాల్యూ వచ్చింది. ఓకే, సో చివరిది ఎయిర్ ఫ్యూయల్ రేషియో కావాలి అంటే మనం ఏం చేయాలి చూద్దాం. చూడండి, ఇంకొకటి ఓన్లీ పెండింగ్ ఏంటి, ఎయిర్ ఫ్యూయల్ రేషియో. సో దానికోసం ఏం చేస్తామంటే ఓవరాల్ ఎఫిషియన్సీ మనం ఇచ్చేస్తాం. క్వశ్చన్లో ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడమ్మా. చూసుకుంటే చూడండి ఒకసారి, ఓవరాల్ ఎఫిషియన్సీ 17% ఇచ్చాడు. చూడండి ఓవరాల్ ఎఫిషియన్సీ, దిస్ ఇస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ 17%. ఫాలో అవుతున్నారా? ఎనీవన్ రెస్పాన్స్ ప్లీజ్. అవ్వాలి. ఓకే రైట్. సో 70% ఇచ్చాడు కాబట్టి ఓవరాల్ ఎఫిషియన్సీ. కానీ బేసిక్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం, ఈ ప్రాబ్లం ప్రకారం. ఓకే, సో మనకు ఓవరాల్ ఎఫిషియన్సీ ఎలా అవుతుందంటే, సో ఇక్కడ ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే వచ్చిన టర్బైన్ అవుట్పుట్ ఏంటి, మనం కట్టినంత ఇదే కదా. సో టర్బైన్ అవుట్పుట్ 2464.4 కిలోవాట్స్, దట్స్ అవుట్పుట్. బేసిక్ ఎఫిషియన్సీ అంటే ఫైనల్ అవుట్పుట్ బై ఇనిషియల్ ఇన్పుట్. ఫైనల్ అవుట్పుట్ ఏంటి ఇక్కడ, సో టర్బైన్ అవుట్పుట్ ఎంత, టర్బైన్ అవుట్పుట్ అంటే మనకి ఇచ్చిన వీటి వల్ల వచ్చిన అవుట్పుట్ ఎంత 2464. ఇన్పుట్ ఏమంటాం బేసిక్గా ఎంఎఫ్ ఇంటూ సివి, మాస్ ఆఫ్ ఫీడ్ ఇంటూ సివి అంటాం.
సో మాస్ ఆఫ్ ఫ్యూల్ ఇంటూ సివి. సో ఈక్వేషన్ లో అన్నీ తెలుసు, ఇంకా అన్నం ఏంటి, మాస్ ఆఫ్ ఫ్యూల్ ఒకటే. సో నీకు మాస్ ఆఫ్ ఫ్యూల్ వస్తుంది. మాస్ ఆఫ్ ఫ్యూల్ ఎంత వచ్చింది, పర్ కేజీ పర్ సెకండ్ లో వచ్చింది. నీకు ఏం కావాలి, ఎయిర్ ఫ్యూల్ రేషియో కావాలి. సో ఇక్కడ ఎంఎఫ్ వచ్చేసింది. క్వశ్చన్ లో మనకి ఎంఏ వాల్యూ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ ఫ్యూల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై మాస్ ఆఫ్ ఎయిర్ బై మాస్ ఆఫ్ ఫ్యూయల్. ఓకే, రెండు వేస్తే 16.77 బై 0.315 వేస్తే నీకు కావాల్సినటువంటి ఎయిర్ ఫ్యూల్ రేషియో వస్తుంది. ఎనీ డౌట్స్?